గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ హీరో ధనుష్ కలిసి సినిమా తీయనున్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా నిలిచింది. ధనుష్ డైరెక్షన్లో చరణ్ హీరోగా ఓ మాస్ మసాలా మూవీ రెడీ అవుతుందట. ఎమోషనల్తో కూడిన ఇంటెన్స్ స్టోరీని ధనుష్ చెప్పగానే చరణ్ షాక్ అయి వెంటనే ఓకే చెప్పేశారని టాక్. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు సానాతో ఓ సాలిడ్ ప్రాజెక్టులో ఫుల్ స్వింగ్లో ఉండగా, ఆ తర్వాత సుకుమార్తో మరో బిగ్ బ్యాంగ్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రెండు కంప్లీట్ అయ్యాకే ధనుష్ చరణ్ కాంబో రంగంలోకి దిగనుంది. ధనుష్ స్టోరీ టెల్లింగ్, ఎమోషన్స్ను పండించే స్టైల్ తెలుగు ఫ్యాన్స్ను ఎప్పుడో ఫిదా చేసింది. పాండి, రాయన్ లాంటి హిట్స్తో దర్శకుడిగా మెప్పించిన ధనుష్ ఇప్పుడు ఇడ్లీ కడాయితో బిజీగా ఉన్నాడు. త్వరలో దీన్ని ముగించి చరణ్తో బిగ్ అడ్వెంచర్ స్టార్ట్ చేయనున్నారు. ఈ న్యూస్తో ఫ్యాన్స్ హైప్ ఆకాశమంతెత్తుకు చేరింది. చరణ్ యాక్షన్ రచ్చ, ధనుష్ ఎమోషనల్ పంచ్ కలిస్తే బాక్సాఫీస్ బద్దలవ్వడం పక్కా అంటూ హడావిడి మొదలైంది. ఈ కాంబో ఎప్పుడు కిక్ స్టార్ట్ అవుతుంది, ఏ రేంజ్లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి. దర్శకుడు బుచ్చిబాబు పెద్ద స్టార్లతో సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు. మొదట జూనియర్ ఎన్టీఆర్తో సినిమా ప్లాన్ చేసినా కొన్ని సమస్యల వల్ల దాగిపోయింది. ఆ తర్వాత రామ్ చరణ్తో పెద్ది అనే సినిమా గ్రాండ్గా మొదలైంది. విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ లాంటి పెద్ద నటులు ఈ సినిమాలో చేరడంతో మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. కానీ చరణ్ పుట్టినరోజున విడుదల చేసిన పెద్ది ఫస్ట్ లుక్ అందరినీ నిరాశపరిచింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్లా ఉందని, కొత్తగా ఏమీ లేదని సోషల్ మీడియాలో చాలామంది విమర్శించారు. ఈ నెగిటివ్ టాక్ను మెగా టీం సీరియస్గా తీసుకుంది. చిరంజీవి కూడా ఈ లుక్పై సంతోషంగా లేరని వినికిడి. లుక్పై విమర్శలు వచ్చినా రాబోయే అప్డేట్లు ఆకట్టుకునేలా ఉంటాయని బుచ్చిబాబు టీం నుంచి టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి సినిమా చేస్తున్న విషయం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ముహూర్తం కూడా అయిపోయింది. ఈ చిత్రంలో చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నట్లు అనిల్ వెల్లడించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంచనాలు పెరిగాయి. అయితే మరో ఆసక్తికర అప్డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. మూవీ టీం వెంకీని సంప్రదించినట్లు తెలుస్తున్నా ఆయన సమ్మతి ఇంకా సస్పెన్స్లో ఉంది. చిరంజీవి, వెంకటేష్ మధ్య బలమైన బాండింగ్ అందరికీ తెలిసిందే. ఇద్దరు మల్టీ స్టారర్ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. వెంకటేష్ 75వ సినిమా ఈవెంట్లో చిరు పాల్గొన్నప్పుడు వెంకీ మెగాస్టార్ వెనుక కత్తి పట్టుకుని నడిచే పాత్ర చేయాలనుందని చమత్కరించారు. ఇప్పుడు ఆ కళ నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. అనిల్తో వెంకీకి కూడా సన్నిహిత సంబంధం ఉంది. వీరి కాంబోలో వచ్చిన F2, F3 సంక్రాంతికి వస్తున్నాం హిట్స్గా నిలిచాయి. చిరుతో స్నేహం, అనిల్తో అనుబంధం కారణంగా వెంకీకి రోల్ ఆఫర్ వచ్చినట్లు చెబుతున్నారు. మాస్ లీడర్ జగ్గారెడ్డి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తూ ఉగాది పర్వదినాన తన సినిమా ఆఫీసును లాంఛనంగా ప్రారంభించారు. ఆయన కుమార్తె జయలక్ష్మిరెడ్డి, భరత్ సాయి రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. పూజలో పాల్గొన్న జగ్గారెడ్డి విద్యార్థి నాయకుడిగా మొదలై రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన తన జీవిత కథను జగ్గారెడ్డి టైటిల్తో తెరపై చూపిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్లో ఆయన మాస్ లీడర్గా ఫుల్ జోష్లో కనిపించారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ, దర్శకుడు రామానుజం చెప్పిన కథలో నా ఒరిజినల్ పాత్రే ఉంటుంది. కుట్రలు, హత్యా ప్రయత్నాలు దాటి ఎక్కడి వరకు వచ్చిన నా ప్రయాణం తెరపై కనిపిస్తుందన్నారు. దర్శకుడు రామానుజం మాట్లాడుతూ, జగ్గారెడ్డి గారి జీవితంలోని మలుపులతో పాటు ప్రేమ కథ కూడా ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. నిర్మాత జయలక్ష్మిరెడ్డి, నాన్న జీవిత సంఘటనలు తెరపై చూడడం ఎగ్జైటింగ్గా ఉందన్నారు. త్వరలోనే టెక్నీషియన్స్, నటీనటుల వివరాలు వెల్లడవుతాయి. యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. రోజురోజుకు ప్రేక్షకుల నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతుండగా కలెక్షన్స్ పరంగా ఈ సినిమా స్ట్రాంగ్గా దూసుకెళ్తోంది. మొదటి 3 రోజుల్లో ఏపీ, తెలంగాణలో ఏ రేంజ్ వసూలు సాధించిందంటే ఏకంగా 14.91 కోట్లు రాబట్టింది. 3వ రోజు ఈ సినిమాకు అతి పెద్ద షేర్ రోజుగా నిలిచింది. ఈ ఊపుతో మ్యాడ్ స్క్వేర్ లాభాల బాటలో పరుగులు పెడుతోంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఈ కామెడీ బాంబ్ యూత్లో మంచి క్రేజ్ సంపాదించింది. వసూళ్ల విషయంలో రోజురోజుకు గ్రాఫ్ పెరుగుతుండడంతో ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫుల్ జోష్లో ఉందని చెప్పాలి. ఇక ఈ వీకెండ్తో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.